ఈ చేపల కోసం నన్ను వదిలేసావు కదా, ఈ బుట్టల కోసం నన్ను వదిలేసావు కదా, ఈ వలల కోసం నన్ను వదిలేసావు కదా. నిన్ను వలల పక్కన పెట్టాను, చేపల పక్కన పెట్టాను. ఆలోచించుకో, నీకు చేపలు, వలలు, బుట్టలు, దోణి కావాలా, నేను కావాలా? వావ్. హెన్రీ మార్టిన్ అని ఒక గొప్ప మిషనరీ ఉండేవాడు. 23 ఏళ్ళప్పుడు తనకి భారతదేశం రావాలనేటువంటి పిలుపు వచ్చింది దేవుడి దగ్గర నుంచి ప్రత్యేకంగా. అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి పేరు లిడియా. అమ్మాయి దగ్గరికి వెళ్ళి, హెన్రీ మార్టిన్, లిడియా, నువ్వు నేను దేవునిలో ఉన్నాము, దేవుడు నాకు పిలుపునిచ్చాడు భారతదేశానికి రమ్మని, మనం వెంటనే పెళ్లి చేసుకుని ఇద్దరం భారతదేశం వెళ్ళిపోదాం అంటే, లిడియా నిర్మోహమాటంగా, పెళ్లి చేసుకోవడానికి నాకేం సంబంధం లేదు కానీ, సమస్య లేదు కానీ, భారతదేశం మాత్రం నేను రాను, ఇంకా అక్కడికైనా చెప్పు, నేను వస్తా. హెన్రీ మార్టిన్కి ఏం చేయాలో అర్థం కాల. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన ఎలా చేశాడంట, తన డైరీలో మధ్యని గీతం గీశాడంట. ఒక పక్కన ఇండియా, ఇంకో పక్కన లిడియా అని రాశాడంట. నాకు ఇండియా కావాలా, లిడియా కావాలా? దేవుని ముందు నిలబడి, ప్రవ్వా, ఇండియానా లిడియానా చెప్పు. Here's a look at my week on Facebook gaming. Monday morning, I play puzzle games. On Tuesday, I choose అని ప్రార్థన చేశాడంట. దేవుడు తనలో తలంపిచ్చాడంట. అసలు ఇండియా ఎందుకు వెళ్దాం అనుకున్నావు అన్నాడంట. ఇండియా ఎందుకు వెళ్దాం అనుకున్నానంటే, నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి. అంటే నేను వెళ్ళమనకపోతే వెళ్ళేవాడు కాదు కదా. వెళ్ళేవాడు కాదు. ఇండియా కొట్టే. హిందూ ప్రభు కొట్టే, ఆ కింద గాడ్ అని రాయి. అదేంటి ప్రభు, మరి నేను వెళ్ళమంటే కదా ఇండియా వచ్చింది. నువ్వు ఇండియా వెళ్ళట్లేదంటే ఎవరిని కాదన్నట్లు, నన్ను గాడ్ అని రాయి. ఇప్పుడు చూడు, దేవుడా లిడియానా? అమ్మో, వెళ్ళిపోయాడు. లిడియా దగ్గరికి వెళ్ళి, లిడియా వస్తావా రావో చెప్పు, నేను ఇండియా వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వేమన్నా చెప్పు బాబు, నేను రాను, కానీ ఒకటి చెప్తా, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నీకోసం ఎదురు చూస్తాం. సెంటిమెంట్ వేసింది. హెన్రీ మార్టిన్ ఇండియా వచ్చాడు. ఇండియాలో 9 సంవత్సరాలు ఉన్నాడు. జాగ్రత్త వినండి, 9 సంవత్సరాలు ఉన్నాడు. 9 సంవత్సరాల్లో 3 భాషలు నేర్చుకొని 3 భాషల్లోకి కొత్త నిబంధన తర్జుమా చేశాడు 9 ఏళ్లలో. ఏ భాషలు సార్? నెంబర్ 1 ఉర్దూ. ఈరోజు ఉర్దూ బైబిల్ ఉందంటే కారణం హెన్రీ మార్టిన్. దాన్నే హిందుస్థానీ అంటారు. రెండోది పర్షియన్ భాష, ఇరాన్ ఇరాక్లో మాట్లాడతారు. మూడోది అరబ్బీ భాష, సౌదీ అరేబియాలో మాట్లాడతారు. 3 అతి కఠినతరమైనటువంటి భాషల్లోకి కొత్త నిబంధన 9 సంవత్సరాల్లో తర్జుమా చేసి, ఇరాన్లో ఉన్నటువంటి రాజుగారికి, సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రాజుగారికి తాను తర్జుమా చేసిన కొత్త నిబంధన ఇవ్వాలని ఆ దేశాలు వెళ్ళాడు. వాళ్ళిద్దరి చేతుల్లో అది పెట్టాడు. అక్కడి నుంచి టర్కీ వెళ్ళి, టర్కీలో ఆయన ఫ్లైట్ ఎక్కి ఆయన ఇంగ్లాండ్ వెళ్దాం అనుకున్నాడు. భార్యని కలుసుకొని, అమ్మాయిని కలుసుకొని పెళ్లి చేద్దామని. టర్కీ వెళ్ళే దారిలో ఎడారిలో నీళ్లు చాలక చచ్చిపోయాడు. 32.5 సంవత్సరాలకు చచ్చిపోయాడు హెన్రీ మార్టిన్. హైదరాబాద్లో హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది, ఆయన పేరున స్టార్ట్ చేసిందే. లిడియానా గాడా? నీకు ఆ దోణెలు, ఆ పడవలు